హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను తరుణి. సో, హెల్త్‌కి సంబంధించిన విషయాలు తెలియపరచడానికి మన దగ్గర ఉన్నారు యోగా న్యూట్రిషన్ ఆల్టర్‌నేట్ అండ్ థెరపిస్ట్ సంజీవ శాస్త్రి గారు. సో, సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు చాలా మందికి లేడీస్‌కైతే పీసీఓడీ ప్రాబ్లమ్, అలాగే పీసీఓఎస్ ప్రాబ్లమ్ అనేది రెగ్యులర్‌గా అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ రాకపోవడము అలా ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. అంటే నైట్ షిఫ్ట్ చేయడం వలన అంటారా? లేదంటే ఫుడ్ తినడం వలన అంటారా? దీనికి కారణాలు చాలా ఉన్నాయి. దీనిలో దీనికి కారణాలు హార్మోనల్ ఇష్యూ అని ఒకటి చెప్తాం. ఓకే. అన్నిటికి పీసీఓఎస్ కానీ, పీసీఓడీ కానీ 2 కారణాలు హార్మోనల్ ఇష్యూ. ఇది ఎందుకు వస్తుందంటే, ఒకటి హాస్టల్ లైఫ్‌లో ఫుడ్ తీసుకోవడం మేజర్‌గా. నెక్స్ట్ ప్రాపర్ నిద్ర లేకపోవడం. నెక్స్ట్ ప్రాపర్‌గా వెయిట్ మెయింటైన్ చేయకపోవడం. తర్వాత హెరిడిటీ. తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం. ఇవి కారణాలు. దాంతో పాటు స్ట్రెస్ లెవెల్స్. ఇవన్నీ ఓకే. కూడా కారణాలు. కానీ చాలా మంది ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు కదా! అంటే వాళ్ళకి తప్పదు ఇక నైట్ షిఫ్ట్ చేయడమే. దానివల్ల ఫుడ్ ప్రాబ్లమ్ అవుతుంది. స్లీపింగ్ సరిగ్గా ఉండదు. సో, అందువల్లే ఒక కారణం అంటారా రావడానికి? ఖచ్చితంగా. ఫుడ్ ఒకటి, స్లీప్ ఒకటి ఇవన్నీ కారణాలు. దానికి ఏం చేయాలి అంటే షిఫ్ట్ చేయడం అయితే మానడం అయితే కుదరదు. జరగదు. హ్మ్. మార్చడం జరగదు. సో, కాబట్టి ఏం చేయొచ్చు అంటే వాళ్ళు రిమైనింగ్ టైంలో వర్కౌట్ చేసుకోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్ తీసుకోవడం, ప్రాపర్ వాటర్ తీసుకోవడం ఇవి చేయడం ద్వారా ఈజీగా పీసీఓడీ అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ నుంచి తొందరగా బయటపడతారు. ఓకే. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు వాళ్ళు న్యూట్రిషన్ అంటే? ఫైబర్ ఫుడ్. ఓకే. నెక్స్ట్ వెయిట్ లాస్ కాకుండా ఫస్ట్ చూసుకోవాలి. పీసీఓఎస్ అండ్ పీసీఓడీ ప్రాబ్లమ్‌కి ఫస్ట్ వెయిట్ గెయినే కారణం. వెయిట్ గెయిన్ అయితే ఈ ప్రాబ్లమ్ వస్తాయి. ఓకే. సో, వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. ప్రాపర్‌గా మనకి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. ఇవి చేయడం ద్వారా మనకి హార్మోనల్ ఇష్యూ నుంచి బయటపడొచ్చు. ఓకే. అలాగే ఏమైనా యోగాకి సంబంధించిన టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారా? యోగాలో కొన్ని ఆసనాస్ ఉన్నాయి. చెక్కి చలాసన అని, సూర్య నమస్కారాస్ అని, కపాలభాతి ప్రాణాయామం అని, భ్రామరి ప్రాణాయామం ఇలా ప్రాణాయామాలు, ఆసనాస్ ఉన్నాయి. వీటి ద్వారా ఈ యొక్క హార్మోనల్ ఇష్యూని మనం కంట్రోల్ చేయొచ్చు. ఏజ్ లిమిటేషన్ ఏమైనా ఉంటుందా సార్? పీసీఓడీ ఏజ్ లిమిటేషన్ అలా ఏం లేదు. ఏజ్ అనేది ఏ ఏజ్‌లో అయినా గానీ పీసీఓడీ, పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్స్ రావచ్చు. అది బిఫోర్ మ్యారేజ్ కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, లేదా డైట్ సిస్టమ్ మారడం, లేక వర్క్ స్టైల్ మారడం ఇవన్నీ కూడా కారణాలు. ఇవి మేజర్ కారణాలు. దాంతో పాటు న్యూట్రిషన్ మనం చెప్పుకుంటున్నాం గదా! న్యూట్రిషన్ ప్రాపర్‌గా లేకపోయినా కానీ ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రాపర్‌గా డైట్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. హార్మోనల్ ఇష్యూ వస్తుంది అంటే కారణం ప్రాపర్‌గా వాటర్ తీసుకోరు. ఎస్పెషల్లీ లేడీస్‌లో ఒక హాఫ్ లీటర్‌తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలానే ఉండిపోతారు. చిన్న బాటిల్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్‌లో అదే తాగుతూ ఉంటారు. సో, అలా కాదు. మినిమమ్ 3 లీటర్స్ వాటర్ తాగితే బాడీలో హార్మోన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా రిలీజ్ అవుతాయి. సో, హార్మోనల్ ఇష్యూ అనేది ఫస్ట్ వాటర్ తీసుకోవడం మెయింటైన్ చేయగలిగితే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ నుంచి క్లియర్ అవుతారు. అలాగే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజెస్ తర్వాత కూడా పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి చాలా ఇంపాక్ట్ చూపిస్తది అని చెప్తూ ఉంటారు. సో, ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తది? వెయిట్ గెయిన్ అవుతారు హార్మోనల్ ఇష్యూ వల్ల. థైరాయిడ్ వస్తుంది. డయాబెటిక్ వస్తుంది. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. అంటే దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి గాని, లేదంటే అది రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఏమైనా టిప్స్ చెప్తారా సార్? యోగా, ప్రాణాయామ, డైట్ అంతే. రెగ్యులర్‌గా ఫిజికల్ వర్కౌట్ కానీ చేయగలిగితే నాట్ ఓన్లీ యోగా చేయొచ్చు. లేదా ఏదైనా ఫిజికల్ వర్కౌట్ చేయొచ్చు. అలానే బ్రీతింగ్ చేయొచ్చు. బ్రీతింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బ్రీతింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్‌గా స్లీప్ ఉండాలి. ఇవి చేయగలిగితే వీటన్నిటిని కూడా రెగ్యులర్‌గా అంటే ఫర్దర్‌గా దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ థైరాయిడ్ రావడం కానీ, డయాబెటిక్ రావడం కానీ, లేక ఇంకేదైనా బాడీ పెయిన్స్ రావడం కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా రాకుండా కంట్రోల్ చేయవచ్చు. ఓకే. ఇన్‌కేస్ వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఇంట్లో సామాగ్రితో కంట్రోల్ చేసుకోవచ్చు అని. యాహ్! రెగ్యులర్‌గా కానీ జీరా వాటర్ తీసుకోవడం ద్వారా కానీ, లేదా ప్రాపర్‌గా గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా కానీ, వీటి ద్వారా పీసీఓఎస్ అండ్ పీసీఓడీ 2 ప్రాబ్లమ్ కూడా స్లోగా కంట్రోల్ చేయవచ్చు. ఓకే. అంటే ఇలాంటి హోమ్ రెమెడీస్ ఐటెమ్స్ తీసుకోవడం వలన
ఇలాంటి చిట్కా తినడం వలన అవి కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవును. ఓకే. అలాగే పీసీఓడికి సంబంధించి ఏమైనా యోగా ముద్రలు ఏమైనా చెప్తారా సార్? పీసీఓఎస్ అండ్ పీసీఓడికి వేసుకోగలిగిన ముద్ర అంటే అపాన ముద్ర అంటాం. ఈ 2 వేళ్ళని ఇలా పెట్టేసేసి ఇలా వేసుకోవడం ద్వారా అపాన ముద్ర. దీని ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. లైక్ డిటాఫికేషన్ మొత్తం కూడా బాడీ కిడ్నీస్ దగ్గర నుంచి, హార్మోనల్ ఇష్యూ దగ్గర నుంచి, లేదా యూరినరీ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, ఇలాంటివన్నీ కూడా బయటికి ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ అపాన ముద్రలో ఉంటాయి. సో రెగ్యులర్‌గా అపాన ముద్ర వేయగలిగితే ఆటోమేటిక్‌గా పీసీఓఎస్ అండ్ పీసీఓడి ప్రాబ్లమ్ కంట్రోల్ చేయవచ్చు. ఓకే. రెగ్యులర్‌గా అంటే మార్నింగ్ టైమ్‌లోనా లేదంటే ఈవినింగ్ టైమ్‌లోనా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా వేయవచ్చు. చేయొచ్చా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ 15 మినిట్స్ వరకు కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు. 15 మినిట్స్ చేయాలి. యాహ్! అలాగే పీసీఓడికి సంబంధించిన దానికి హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? బాడీ హీట్ కాకుండా ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది. అంటే బాడీ హీట్ అయ్యే ఫుడ్ కొన్ని ఉన్నాయి. అలానే జంక్ ఫుడ్ మానేయడం కరెక్ట్. ఫ్రూట్స్‌లో అయితే పపాయ తీసుకోవచ్చు, పొమోగ్రానేట్ తీసుకోవచ్చు, బీట్రూట్ తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల పీసీఓడి తొందరగా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ అలానే ఫుడ్ మనం తినే డైట్‌లో ఎక్కువ బటర్ మిల్క్ తీసుకోవడం, అలానే ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం ద్వారా పీసీఓడిని కొంతవరకు కంట్రోల్‌లో ఉంచవచ్చు. ఓకే. లిక్విడ్‌కి సంబంధించిన ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చా? అంటే రసం అలాంటివి. ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు లిక్విడ్‌గా. ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ తాగొచ్చు. షుగర్స్ అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్. షుగర్స్ అవాయిడ్ చేసేసి ఫుడ్ తీసుకుంటే తొందరగా ఈ పీసీఓడిని మనం కంట్రోల్ చేయవచ్చు. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలో హార్మోన్స్ అనేది మూవ్ అవుతాయి అనేసి అని అంటారు. సో వాకింగ్ ఎంత వరకు చేయాలి? ఎంతసేపు చేయాలి సార్? మినిమమ్ అనేది 45 మినిట్స్ చేయడం కరెక్ట్. మినిమమ్ 45 మినిట్స్ నుంచి మాక్సిమం 1.5 అవర్ వరకు చేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే. మార్నింగ్, ఈవినింగ్ చేసుకోవాలి. యాహ్! ఓకే. అండ్ ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ అనేది చాలా మంది తీసుకుంటారు. అవును. ఆయుర్వేదిక్ మెడిసిన్ బెటర్ అంటారా? ఇంగ్లీష్ మెడిసిన్స్ బెటర్ అంటారా? అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకమైన మెడిసిన్ పడుతూ ఉంటుంది. అది చూజ్ చేసుకోవడం అనేది వాళ్ళ చాయిస్ అది. కొంతమందికి ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే బాడీ హీట్ అవుతుంది. కొంతమందికి నార్మల్ మెడిసిన్ తీసుకుంటే వర్క్ అవ్వదు. సో దాన్ని వాళ్ళ చాయిస్ అది. దాన్ని బట్టేసి వాళ్ళు ఏ మెడిసిన్ కరెక్ట్ అనేది వాళ్ళే చూసుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, పీసీఓడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాము. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది సార్ చెప్పారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.